అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టే. అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టిరు, బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ నాయకులు కింది నుంచి అంటే కింది స్థాయి క్యాడర్ నుంచి ఇక్కడ ఢిల్లీ స్థాయి దాకా ఇక్కడ ఇదే మాటలు మాట్లాడుకుంటారు. ఓన్లీ కల్వకుంట్ల కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వివిధ అనేక కోట్ల రూపాయలను ప్రజల డబ్బునంతా కొల్లగొట్టేసింది, అలా కావాల్సిన వాళ్ళ జేబులో పెట్టింది అంటారు. దీన్ని చూస్తారు. 5 సంవత్సరాలు అంటే బీఆర్ఎస్ తెలంగాణ వచ్చే కన్నా ముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది. వాళ్ళు ప్రాణహిత చేవెళ్ళకి ప్రారంభం చేశారు. రైట్. 5 ఏళ్లలో తమ్మిడిహట్ట దగ్గర తట్టడి మట్టి కూడా తీయలేదు. నిన్న హరీష్ రావు కూడా చాలా సీరియస్గా ప్రశ్నించారు దాని మీద. మరి మీకు అవకాశం ఉన్నాడు, మీరు ఎందుకు కట్టలేదు? కట్టిరు కదా. ఏం కట్టిరు? అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఇంతగా పాపులేషన్ కట్టినాం అని ఇంతగా గొప్పలు చెప్పుకోవాలి అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఏమొస్తుంది? అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక ప్రాజెక్టులు కట్టింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టలేదా, సింగూరు డ్యామ్ కట్టలేదా, ఇక్కడ తెలంగాణలో జూరాల కట్టలేదా, రకరకాల ఎస్ఎల్పి అది కట్టలేదా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టలేదా, రకరకాల ఇన్ని కట్టినప్పటికి కూడా మేము ఇంత చెప్పుకోలేదు. అంటే ఈ తెలంగాణలో కాదు వివిధ రాష్ట్రాలలో కూడా కట్టినాం ఇంత చెప్పుకోలేదు. మరి కేవలం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన ప్రాజెక్టును పట్టుకొని ఇంత గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఒక రైతుకు ఒక ఎకరానికి పొలానికి నీళ్ళు ఇచ్చారా అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కూడా పదే దీని మీద మాట్లాడుతుంటాడు. కాళేశ్వరం అంటే ఎంతో సీరియస్ అవుతాడు ఆయన. మీరేమో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అనేక మంది బతుకుతున్నారు, ఎంతో రైతాంగం ఉంది అని మీరు అంటారు. అంటే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనప్పుడు ఆ ప్రాంతం రైతులు పంటలు పండించలేరా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎన్నోసార్లు మాట్లాడారు మంత్రులు, ముఖ్యమంత్రి కూడా. ఒక సామెత ఉంటుంది, మోటు సామెత. చెప్పండి. ఆయనే ఉంటే తెల్లచీర ఎందుకు అని. రైట్. కాంగ్రెస్సే ప్రాజెక్టులు కడితే, కాంగ్రెస్సే ప్రజలకు నీళ్ళు ఇస్తే బీడు భూములు ఎందుకుంటుండే, రైతుల ఆత్మహత్యలు ఎందుకుంటుండే, నీళ్లు లేక మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సమ్మర్ వస్తే ఊరెళ్ళే వాళ్ళం. హాస్టల్లో ఉండి చదువుకున్నా నేను. సమ్మర్ వస్తే ఊరెళ్ళే వాళ్ళం. ఊరెళ్తే మా పనంతా నీళ్ళు బోరింగ్ కాడుకోవాలి, బోరింగ్లో నీళ్లు రాకపోతుండే ఎన్నో ఉన్న బైక్ ఆడుకోవాలి, బిందెడు నీళ్ళ కోసం గంటలు కూర్చోవాలి అక్కడ. ఆడబిడ్డలు పాలమూరు మాది. అదే వాటర్ గ్రౌండ్ వాటర్ రాకుండా ఎన్నో తన బావి ఉంటుండే, ఆ బావి కాడుకోయి చెప్పాడు కదా ఏదో ఆయన వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు నీళ్ళు పోసుకుంటామంటే లేదని చెప్పి ఇంకంత సిగ్గుమాలిన మాటలు మాట్లాడితే ఎట్లా అరుణ్? ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిండు. నా ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తున్నా కదా, ఆడబిడ్డలు పెళ్ళైన ఆడబిడ్డలు ఇంటికి వస్తే వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలంటే ఎంతో కష్టమవుతుండే. తల్లి తండ్రి కలిసి ఎంతో దూరం పోయి నీళ్ళు తీసుకొచ్చేటోళ్ళు. అట్లాంటి స్థితిని కంప్లీట్గా పూర్తిగా ఒక 50%, 20%, 10% లేదా 90% కాదు, 100% మొత్తం రూపమాపిండు కేసీఆర్ గారు. మిషన్ భగీరథ తోటి మిషన్ భగీరథ కావచ్చు, పంటలకు నీళ్లు కావచ్చు. మేము ఇవాళ చాలా బాధపడుతున్నాం. నాలాంటి ఆడబిడ్డలు చాలా మంది బాధపడుతున్నారు. నీళ్లు లేక వందల ఎకరాలున్నా అమ్ముకునే పరిస్థితి. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో కొననీకి ఎవరు లేకపోతుండే. 10,000కి 20,000కి ఎకరం అమ్ముకున్న పరిస్థితి. అదే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, కాళేశ్వరం కట్టిన తర్వాత, నీళ్ళు వచ్చిన తర్వాత ఇలా 1 ఎకరం ₹1,00,00,000 వలుకుతుంది. మస్తు మంది బాధపడుతున్నారు. మా ఫ్రెండ్స్ చాలా మందిని కలుస్తుంటే, ఈ అమ్మ అప్పుడు మన అమ్మోళ్ళు ఇట్లా చేసిరే, పరిస్థితి లేకుండే, మనకు కూడా కొంచెం వస్తుండే ఆడబిడ్డలకి అని బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ నిజాలు కావా? ఇవన్నీ ముఖ్యమంత్రికి కనిపించట్లేదా? ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన మాటకి ఏం సమాధానం చెప్తాడు? కరెంటు లేక 24 గంటల కరెంటు లేక 24 గంటలు ఏంది అరుణ్, 6 గంటలు కూడా ఉండకపోయేది. పొలంకి పోయినా రైతు ఇంటికి వస్తాడా లేదా అనేది భయం. రాత్రులు నిద్రలు పోకపోతుండే అమ్మలు తెలుసా? అట్లాంటి దుర్భరమైన పరిస్థితి తెలంగాణది. ఆ స్థితిని మార్చినందుక కేసీఆర్ గారి మీద ఈరోజు కమిషన్. పంట పొలాలకు నీళ్ళు ఇచ్చినందుకు, తాగునీరు ఇచ్చినందుక కమిషన్ వేసేది, సిబిఐ ఎంక్వైరీ చేసేది దేనికి? ఒకే ఒక్క కక్ష. ఆ రోజు తెలంగాణ కోసము అనేక పోరాటాలు చేసి తెలంగాణలో ప్రజలందరూ కూడా బాహుబలిలో ఎట్లయితే ప్రభాస్ను దేవుడు అని చెప్పేసి కొలిసిన ప్రజలు ఇవాళ తెలంగాణలో మా దేవుడు ఎవరు అంటే కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్తారు. ఆ స్థితిని పోగొట్టనీకే, అది జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు తొత్తు
రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్న పని ఏంటంటే ఆ రోజు ఉద్యమంలో ఏమి చేయలేకపోయింది. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు పదవుల్ని త్యాగం చేసిర్రు. చివరికి కేసీఆర్ గారు నా చావైనా సరే నేను మాత్రం తెలంగాణ సాధించకుండా ఉండనని చెప్పేసి పోరాటం చేసిండు. చివరికి తెలంగాణను సాధించుకున్నాడు. సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ప్రజల ఆకాంక్షల మేరకి బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. ప్రభుత్వం చాలా బలపడ్డది. అటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఇటు టీడీపీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్కి చాలా బలమైంది. ప్రభుత్వం చాలా బలంగా ఉండింది. ప్రజలు కేసీఆర్ని కోరుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం నోటుతోటి ఓటు కొనాలని చెప్పేసి ప్రయత్నం చేసిండు. అంటే అది బయటపడి ఆ దొంగతనం బయటపడి జైలుకు పోయిండు. అంటే ఇదే ఒక ప్రజల్లో చులకనయ్యిండు. ఒక ప్రధాన ఛానల్లో కూడా ముఖ్యమంత్రి మాట చెప్పిండు, నాకు రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అంటే నాకు బీఆర్ఎస్ నాయకులు ఎవరు సాటి లేరు, వాళ్ళ మీద నాకు కక్ష ఏమి ఉండదు, కక్ష పూరితంగా నేను చేస్తలేను, చట్టం తన పని తను చేసుకుంటుంది, వాళ్ళు నాకు సరిజోడ. నేను కేసీఆర్ను గద్దె దింపాలనుకున్నా, గద్దె దింపా, చూపెట్టా. ఇప్పుడు నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయినా, రెండో ముఖ్యమంత్రిని నేను. ఎవరు అంటే కేసీఆర్ను ఓడించింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని చెప్తారు ప్రజలు అని చెప్పేసి ఇక్కడ ఆయన సవాల్ చేయడం జరిగింది. నాకు నా బిడ్డ పెళ్లి రోజు నన్ను అరెస్ట్ చేసినా కానీ నేను నాకు అంత కక్షపూరిత రాజకీయాలు చేస్తే నాకు అధికారం వచ్చిన క్షణమే నేను అలా అరెస్ట్ చేసేవాడిని అన్నాడు. మరి మీరేమో ఇది రివెంజ్ రాజకీయాలు అంటున్నారు. అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు ఆయనకి. అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకు అనంటే ప్రజలకు మేలు చేసే పనులు బీఆర్ఎస్ చేసింది, ప్రజలకు అన్యాయం చేసే పనులు చేయలే. ఈ రోజు వరకు మరి అరెస్ట్ ఎందుకు చేయలేదు? అదే మీ నాయకుల పైన చాలా కేసులు ఉంటాయి కదా. ఇప్పుడు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన దాదాపుగా నీ మీద ఉన్న కేసుల కన్నా ఎక్కువ ఉన్నాయా మా నాయకుల మీద? దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఎన్ని కేసులు పెట్టిందో మీకు తెలియదా? 14-15 కేసులు పెట్టింది మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద. మళ్ళీ మీ నాయకుల పైన కూడా కేసులు అయినాయి, మీ విద్యార్థి నాయకుల పైన కూడా అవుతున్నాయి కదా. అంటే వీళ్ళంతా తప్పు చేయండి అవుతున్నాయా? నువ్వు ఒక మంచి ప్రశ్న వేసినావు. తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు అవుతాయా? ఉద్యమాలు చేసిన వాళ్ళ మీద కేసులు అవుతాయా? అంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీ మీద కేసు అయింది. వీళ్ళందరూ ఉద్యమాలు చేస్తున్నారు, ప్రజల పక్షాన నిలబడుతున్నారు, నువ్వు ఇచ్చిన హామీల మీద పోరాటం చేస్తున్నారు. ఎట్లాంటి కేసులు పెడుతున్నావు నువ్వు? నిరుద్యోగులు ఉద్యమం చేస్తే కేసు పెడుతున్నావు, వాళ్ళు దొంగతనం చేస్తే కేసు పెడుతున్నావా? బీఆర్ఎస్ విద్యార్థి సంఘం వాళ్ళు రియంబర్స్మెంట్ ఇవ్వమని చెప్పేసి పోరాటం చేస్తున్నావు, ప్రశ్నించొద్దని చెప్పేసి కేసు పెడుతున్నావు. సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా నువ్వేదైనా తప్పుడు పని చేస్తే నువ్వు ఇచ్చిన ఆరోగ్య గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయట్లేవు అని చెప్పేసి, ఇచ్చిన 420 హామీలు అమలుకు నోచుకోలేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ మీద కేసు పెడుతున్నావు. ఎట్లాంటి కేసులు పెడుతున్నావు నువ్వు? వాళ్ళు నీలాగా దొంగతనం చేస్తే కేసు పెట్టట్లేవు, లేదా తప్పుడు మాటలు మాట్లాడితే కేసులు పెట్టట్లేవు. కేవలం నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు, నువ్వు ఇచ్చిన హామీలు ఏమని అని చెప్పేసి అడుగుతున్నందుకు నువ్వు కేసులు పెడుతున్నావు. అది బరాబర్ ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఉద్యమాలు జరుగుతాయి, దాన్ని సానుకూలంగా తీసుకునే బుద్ధి నీకు లేదు. ఇప్పుడు కేటీఆర్ గారి మీద కేసులు 20 కేసులు కావచ్చు, 14 కేసులు కావచ్చు పెట్టినని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ కేసులు ఒక్కటైనా నిలబడ్డాయా? ఫోన్ ట్యాపింగ్ కేసు నిలబడ్డదా? ఈ రేస్ కారు దానికి సంబంధించిన కేసు నిలబడిందా? రోజు ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేసిరు క్యారెక్టర్ అసాసినేషన్ చేయనీకే. నీకు అనుకూలమైన మీడియాలో తమ్మేలు పెట్టి ఇష్టం వచ్చినట్టు రాతలు రాసిర్రు. ఆడబిడ్డలను కూడా చూడకుండా సినీ హీరోయిన్లను కూడా బయటికి లాగిర్రు. సిగ్గు లేకుండా ఒక మంత్రితోనే మాట్లాడించినావు నువ్వు. అందరూ తూ అని చెప్పేసి మాట్లాడారు. ఎక్కడ నిలబడ్డారు మీరు? ఎక్కడ ప్రజలు? అంత ఫేక్, అంతా ఫేక్. బరాబర్ చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం. ఫేక్ కాకపోతే అసెంబ్లీలో చర్చ పెట్టమని చెప్పేసి అడిగిండు. ఈ కార్ రైజింగ్ సంబంధించి ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? ఎట్లా నిరూపిస్తావు నువ్వు? చర్చ పెట్టు కదా. ఇప్పుడు ఒకళ్ళ మీద ఆరోపణ చేస్తున్నప్పుడు, ఇప్పుడు నీతో పాటే సమానంగా ఎమ్మెల్యే అయినా, మీరు ముఖ్యమంత్రి కావచ్చు, సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధి. ఇప్పుడు కేటీఆర్ గారి మీద మీరు నింద వేసిరు. ఒక ప్రజాప్రతినిధికి అసెంబ్లీలో మీరు వేసినటువంటి నింద మీద సమాధానం చెప్పడానికి అవకాశం ఉండాలి కదా. ఆయన మంత్రి స్థాయిలో ఈ కార్ రైజింగ్ పెట్టిండు. ఎక్కడ తప్పు జరిగింది అనేది మాట్లాడడానికి స్పేస్ ఉండాలి కదా. తప్పు జరిగిందని నువ్వు అంటున్నావు, తప్పు జరగలేదు, నేనే తప్పు చేయలేదని చెప్పేసి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అంటున్నావు. ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి కూడా ప్రతిరోజు ఏ మీటింగ్లు అంటే ఆ మీటింగ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు.
నెలల కొద్దీ మాట్లాడుతున్నారు, సంవత్సరాల కొద్దీ మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు ఒక అరగంట ఇస్తారు హరీష్ రావు గారికి. మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. కట్టినటువంటి ఆ నిర్మాణంలో భాగమైనటువంటి ప్రజలకు మేలు చేయడానికి సిద్ధమైనటువంటి అసెంబ్లీ రూల్స్ ఉంటాయి కదా, అంటే ప్రభుత్వం ఎన్ని గంటల సేపు మాట్లాడాలి ప్రభుత్వం పక్షం నుండి, అంటే ప్రజలకు ఏదైతే కావాలనో అది ప్రభుత్వం చెప్తుంటుంది. సో ఇక్కడ అధికార పక్షం మాట్లాడడానికి ఎక్కువ టైం ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ప్రతిపక్షం మాట్లాడడానికి కొంచెం తక్కువ ఉంటుంది కదా. ఆ రూల్ ప్రకారంగానే నడుస్తుంది. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలంగాణ ప్రభుత్వము, బీఆర్ఎస్ గవర్నమెంట్, కాళేశ్వరం ప్రాజెక్టు చాలా అద్భుతమైంది. ప్రతి ఒక్కరు వచ్చి ప్రశంసించిపోయారు. అన్ని రకాలైనటువంటి పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే కాళేశ్వర నిర్మాణం జరిగింది. సెంట్రల్ జలవనరుల శాఖ పర్మిషన్ ఇచ్చింది, సిడబ్ల్యూసి. అదేవిధంగా క్యాబినెట్ ఆమోదం జరిపింది. అటు మహారాష్ట్రకు 2 సార్లు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వెళ్ళి మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అన్ని రకాలుగా జరిగిన తర్వాతనే ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయం ప్రకారం, వాళ్ళ సూచనల ప్రకారమే కాళేశ్వరం నిర్మాణం జరిగింది. నీళ్ళు వచ్చినాయి, పంటలు వండినాయి, తెలంగాణ సస్యశ్యామలమైంది, రైతు రాజయిండు, అంత హ్యాపీగా ఉంది. ఈయనకు అధికారం కావాలి. కమిషన్లో మాత్రం ఒకటి క్లియర్గా రాసి పెట్టిర్రు అని చెప్పేసి కూడా మనం వింటున్నాం కదా. అంటే ఇక్కడ కేసీఆర్ నేనే కట్టించిన, నేనే కర్త కర్మ క్రియ అన్నీ నాదే బాధ్యత అని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి డిజైన్ చేసిండు. కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా మీరు అన్నట్ల క్యాబినెట్లో ఇక్కడ చర్చ జరగలేదు, క్యాబినెట్ ఆమోదం పొందలేదు. సో మళ్ళీ ఇరిగేషన్కి సంబంధించిన అధికారులతోటి కూడా, రిటైర్డ్ అధికారులతో కావచ్చు, ప్రస్తుతం ఉన్న అధికారులతో కావచ్చు, ఎవరితో కూడా చర్చ జరగకుండానే, ఎవరిని ఆయన సంప్రదించకుండానే సొంత ప్లాన్ తోటే ఇది గీసిన డిజైనింగ్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. మరి ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళ? బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఇట్లా చేసిండు దీన్ని అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా. మినిట్స్ ఉన్నాయి కదా, అందుకే నేను అంటున్నా అసెంబ్లీలో సమయం ఎందుకు ఇవ్వమని అంటున్నానంటే, ఇంత పెద్ద నింద వేసినప్పుడు ఇది అబద్ధం అని చెప్పి చెప్పడానికి కావాల్సినటువంటి ఆధారాలు ప్రతిపక్షం దగ్గర ఉన్నాయి, హరీష్ రావు గారి దగ్గర ఉన్నాయి, నీటిపారుదల శాఖ మంత్రి తనే కదా. నేను చెప్తా అంటున్నారు, క్యాబినెట్ మినిట్స్ ఉన్నాయి, చూపిస్తాడు, సమయం ఇవ్వండి. అదేవిధంగా పొయ్యి వచ్చినది అయితే అందరికి తెలుసు కదా, మహారాష్ట్రకి వెళ్ళేసి వచ్చింది. సిడబ్ల్యూసి పర్మిషన్ లెటర్ అయితే ఉంటుంది కదా, పర్మిషన్ లెటర్ను చూపించడానికి అవకాశం ఇవ్వాలి కదా. అయినా వీళ్ళకి అర్థం కాదు అనుకుందాం. ఎందుకంటే ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ గారు కాళేశ్వరం మీద ఇస్తా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ప్రిపేర్ కాలేదని చెప్పేసి మాట్లాడాను. వీళ్ళకి అర్థం కాదు అనుకుందాం, అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం, మీకే కాదు ప్రజలకు కూడా క్లియర్గా విషయాలు అర్థమవుతాయి అని చెప్పేసి అంటున్నారు. అవకాశం ఇవ్వాలి కదా. అంటే కొన్ని అంశాలకు మీరు సమయం ఇవ్వకపోకండి, కానీ మొత్తం గత ప్రభుత్వం మీద ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అంటే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కదా ఇది, ఈ ప్రాజెక్టు అసలు తప్పుల తడక అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు, కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు, కాదు అని చెప్పేసి నిరూపించుకోవడానికి అవకాశం ప్రతిపక్ష నేతకి ఇవ్వాలా, ఇవ్వకూడదా? ఇవ్వాలి. మరి ఇవ్వకపోవడం అనేది ఎవరి తప్పు? అంటే నేను బయట ఎంతన్నా మాట్లాడతా, అసెంబ్లీలో కూడా ఎంతైనా మాట్లాడతా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు అట్లా. ఇది ముఖ్యమంత్రి గారి సభ కాదు, ఇది అసెంబ్లీ. అందరి సభ్యులకు హక్కు ఉంటది. ముఖ్యంగా నింద భరిస్తున్నటువంటి సభ్యులు ఎవరైతున్నారో, ఆ మంత్రులు ఎవరైతున్నారో, హరీష్ రావు గారి మీదనే కదా మీ కోపం అంతా, కేసీఆర్ గారి మీదనే కదా మీ కోపం అంతా, కేటీఆర్ గారి మీదనే కదా మీ కోపం అంతా. మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఇద్దరే కదా, కేసీఆర్ గారు అయితే రావట్లేరు కదా, మరి వాళ్ళిద్దరికైనా సమాధానం ఇవ్వాలి కదా. ఆ ఇద్దరిలో కాళేశ్వరానికి సంబంధించి మాట్లాడుతుంది పదే హరీష్ రావు గారు కదా, సమయం ఇవ్వాలి కదా. ఇవ్వకుండా తప్పించుకుంటున్నారంటే అర్థమైంది. అంటే ప్రజలకు నిజాలు తెలియవద్దు, ప్రజలకు చాలా విషయాలలో నిజాలు తెలిసాయి. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారం కావచ్చు, ప్రజలకు అర్థమైంది. అందుకని చెప్పేసి ఇవాళ అసెంబ్లీలో సమయం ఇవ్వట్లేరు. నిన్న అసెంబ్లీ సమావేశం చూడండి, హరీష్ రావు గారు కాళేశ్వరం మీద మాట్లాడుతుంటే, ఘోష్ కమిషన్ మీద మాట్లాడుతుంటే 8 మంది జోక్యం చేసుకున్నారు. ఎందుకంత భయం? మీ వైపే నిజం ఉంటే ఎందుకంత భయం? మీ నోర్లని మూతబడ్డాయి ఎందుకు? ఇమీడియట్గా మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వచ్చింది? రైట్. అంటే కమిషన్ రిపోర్ట్ నిలబడదని అర్థమైంది కదా. ఇది ఈరోజు ప్రభుత్వ పరిస్థితి. ఇది